హలో, ఎవరండి? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైందమ్మా, ఎందుకు అంత బాధపడుతున్నావు? నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయిందండి. అతను నన్ను పట్టించుకోవడం లేదు. ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో బాగానే చూస్తున్నాడండి. ఎందుకో ఈ మధ్య అస్సలు నన్ను పట్టించుకోవడమే లేదు. ఊరికనే చిరాకు పడుతున్నాడు. నాకంటూ ఎవరు లేరు చెప్పుకోవడానికి. నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి స్వామి. మా ఆవిడ చూస్తే కొంప మునిగిపోతుందే బాబు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు స్వామి. కంగారు పడకమ్మా. మీ ఆయనకి ఇంట్లో దద్దోజనం కన్నా పొరిగింట్లో పులిహార మీద ఆశ ఎక్కువగా ఉంది. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు స్వామి. స్వామి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా స్వామి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ముందు సమస్య ఏమిటో నీకు తెలుస్తుంది. ఆ తర్వాత పరిష్కారం నేను చెప్పక్కర్లేదు. అయ్యా బాబోయ్, స్వామీజీ బుక్ చేసేసాడే.